జాన్వీ కపూర్ దేవర జస్ట్ హీరోయిన్ ఉందంటే ఉంది, పెద్ద గొప్పగా ఏం లేదు. మా పన్నీ టిఎఫ్ఎన్ కావాలి ఇప్పుడు. సాంగ్స్ ఓకే బాగున్నాయి, జస్ట్ రామ్ చరణ్ బాడీ అండ్ స్టోరీ ఏం పెద్ద లేదు. ఎంత స్టోరీ తిప్పి 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 బాలేదు, అసలు బాలేదు. అసలు జాన్వీ కపూర్ ఏ రోల్ లేదు సినిమాలో, వాళ్ళిద్దరికి పెద్ద చూపించలేదు. మీకు అస్సలు నచ్చలేదు అంటే ఏం నచ్చలేదు? మీకు ఏం నచ్చలేదు చెప్పండి. స్టోరీ ఏం గొప్ప స్టోరీ ఏం లేదు. గేమ్ చేంజర్ మళ్ళీ గేమ్ చేంజరే బాగుంది. తీసుకున్నా రామ్ చరణ్ స్థాయి ఏంది, ఆయన లెవెల్ ఏంది, బుచ్చిబాబు మోసం చేసిండు ఏమన్నా అసలు ఆ స్టోరీకి ఆ లింక్కి అసలు ఏం సంబంధం లేదు నా లైఫ్ లో. అరే మరో ఒక గ్లోబల్ స్టార్ ని చూపించే విధానం ఇదా సినిమా అంటే ఏంది? అరే ఎంతో హైప్ ఉంది ఆ సాంగ్స్ అన్ని, కానీ నన్ను మోసం 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 చేసిండు మా రామ్ చరణ్. నేను మెగా పోస్టర్ ఫ్యాన్ అన్నా, కానీ సినిమా ల్యాగ్ చేసిండు. స్టోరీకి లింక్ ఏ ఉండదు, అసలు ఏం తీస్తాడో ఎటు పోతాడో ఏం జరుగుతాడు వాము అసలు ఏమన్నా నచ్చిందా అసలు ఏందన్నా మరి. అరే రామ్ చరణ్ ల్యాగ్ లేదన్నా అన్న. ఉప్పెల్ల సినిమాలో వైష్ణవ్ చేయండి అది కోసి పడేస్తాడు, రామ్ చరణ్ కాళ్ళు కోసి పడతాడు. అబ్బా రామ్ చరణ్ ఐటమ్ సాంగ్ అన్న, అక్కడ ఎమోషనల్ స్టోరీ పడితే ఐటమ్ సాంగ్ చేస్తాడు. అసలు సంబంధం ఉందా భయ్యా ఆ సాంగ్స్ కెళ్ళి కానీ డిసప్పాయింట్, చాలా డిసప్పాయింట్. జాన్వీ కపూర్ అబ్బా అన్న అడవిలో దొరుకుతుంది ఉడుము, ఏముంటే జాన్వీ నడుము. ఆ స్టోరీ లేదు జాన్వీ అందము, దాని బాడీ దాని షేపులు ఆమె బొడ్డు సూపర్ ఉందన్న జాన్వీ. ఒక 20 minutes 10 minutes కొద్దిగా ఏడుపు సీన్ ఉండేసరికి కొద్దిగా జనాలకి కొద్దిగా నార్మల్ అనిపించింది ఫస్ట్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అతను వేరే లెవెల్ గా కంబ్యాక్ ఇస్తాడు. అది డాన్స్ గ్రేస్ బ్రో, గాడ్ గ్రేస్ అయినా ఇక మనం ఏం చేయలేము. ఆ డాన్స్ తగ్గదు. అది కొన్నిటేళ్ళ ఫ్యామిలీ నుంచి చిరంజీవి నుంచి ఇటు వచ్చింది. మ్యూజిక్ సూపర్ బ్రో, మ్యూజిక్ 4 పాటలు బాగున్నాయి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తాం? ఓవరాల్ రేటింగ్ 3.54 ఇస్తాం. థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్. ఏం నచ్చిందండి మూవీ? సూపర్ ఎక్స్ట్రాడనరీ. మీరు చరణ్ ఫ్యాన్? చరణ్ లేదు, నేను అసలు ఏ ఫ్యాన్ కాదు. నేను ఇదే ఆఫ్టర్ 7 years ఫస్ట్ టైం సినిమా చూస్తాను. ఎలా అనిపించింది? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా? థియేటర్ ఇస్ ఎక్సలెంట్. మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ ఓకే. ఎమోషనల్ సీన్స్ ఎలా ఉంది? ఎమోషన్ సీన్స్ ఎవ్రీథింగ్ ఓకే. ఫైట్స్ కానీ ఈ యాక్షన్ తీసుకోవడం అనేది బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్. రామ్ చరణ్ కెరియర్ లో రంగస్థలం ముందు తర్వాత మంచి ఎక్కిసం అని చెప్పొచ్చు. అంటే ఆయన ఒక కాలు పోయినా కూడా హీరో అని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఒక ఊరి కోసం మళ్ళా ఊర్లో ఏం లేకపోతే ఒక ట్రైన్ కోసం కావాలని కొట్లాడి మళ్ళీ పట్టుదలతో ఒక ఊర్లో సక్సెస్ఫుల్ మళ్ళీ ఒక ఇండియాలో నిలబడి ఒక గోల్డ్ మెడల్ నాకు వద్దు, నాకు ఊర్లో ఒక ట్రైన్ కావాలని కొట్లాడతారు చూసినావా. జగదీష్ రామ్ చరణ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఎక్కడ కూడా పోలేదన్నా. అంటే కథ స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టు ఉందన్నా, అక్కడ ఏం లేదు. స్టోరీ ఎలా ఉందో కథ తగ్గట్టు ఎలా ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసాడు. ప్రతి ఒక్క స్టోరీ ఒకలాగా ఉంటుంది. హీరోయిజం అంటే ఒక కాలు ఉంటే హీరోయిజం కాదు, కాలు లేకుండా హీరో అని నిరూపించి డైరెక్టర్ గారు సూపర్ రన్నింగ్ చేసి సక్సెస్ఫుల్ అయిండు. రామ్ చరణ్ గారు నిజంగా రంగస్థలం ఎంత యాక్టింగ్ చేసిరో దీంట్లో ఇరగదీసిరో. ఈ సినిమా రామ్ చరణ్ గారికి స్టేట్ లో అవార్డు వస్తుందని మనసులో కోరుకుంటున్నా. సినిమా అయితే సూపర్ ఉంది. పెద్ద మాత్రం ఎస్ఆర్ఎస్ ఆడాలి. ఒకటి చూపిస్తాను బ్యాటింగ్ ఎట్లా చేస్తారు. బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ గా అనిపించింది కానీ సెకండ్ హాఫ్ బాగుంది. సో డూ ఎంజాయ్ ఇన్ థియేటర్. నెక్స్ట్ పెద్ద ఎస్ఆర్ఎస్ కి ఆడాలన్నా చెప్తున్నా. వరల్డ్ కప్ మనదే, మొత్తం కప్ మొత్తం అన్న సూపర్ అన్న. ప్రతి రామ్ చరణ్ యాక్షన్ సూపర్. రామ్ చరణ్ ఇరగదీసిండు యాక్షన్. బాడీ మాత్రం చాలా హార్డ్ వర్కింగ్ అనిపించారు రామ్ చరణ్, హార్డ్ వర్కింగ్. సో అంటే మూవీ పక్కన పెడితే రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్ గారు సపరేట్ గా అయితే చాలా హైలైట్ అయ్యారు. బ్యూటిఫుల్ యాక్టింగ్ బాగుంది.
డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమాకి చాలా డిఫరెన్స్ చూపించాడు. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ మూవీ. ఏ అవార్డు అయినా రామ్ చరణ్ అన్న ఖచ్చితంగా అన్ని అవార్డులు రామ్ చరణ్ అన్నకి ఈ మూవీతోటి స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్. ఏం నచ్చిందండి మూవీ? సూపర్, ఎక్స్ట్రాడనరీ. మీరు చరణ్ ఫ్యాన్? లేదు, నేను అసలు ఏ ఫ్యాన్ కాదు. నేను ఇదే ఆఫ్టర్ 7 years ఫస్ట్ టైం సినిమా చూస్తాను. ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్? ఎలా థియేటర్ ఇస్ ఎక్సలెంట్. మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ ఓకే. ఎమోషనల్ సీన్స్ ఎలా ఉంది? ఎమోషన్ సీన్స్ ఎవ్రీథింగ్ ఓకే. ఫైట్స్ కానీ ఈ యాక్షన్ తీసుకోవడం అనేది బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్. రామ్ చరణ్ గారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్రజెన్స్, క్లాస్ క్యారెక్టర్, డాన్స్, ఎమోషన్, యాక్టింగ్ పీక్స్ అన్న. నేషనల్ అవార్డ్స్ అన్ని క్యూ కట్టండి అమ్మా, నేషనల్ అవార్డ్స్ అన్ని క్యూ కట్టండి. ఈ ప్రతి సినిమాకి నేషనల్ అవార్డ్స్ అన్ని మన తెలుగు సినిమా పెద్దకి వచ్చేస్తాయి. పెద్ద పేరు తగ్గట్టుగానే ఇది చూపించే రికార్డ్స్ పెద్ద ప్రపంచం అన్న. సినిమా పేరు తగ్గట్టుగానే రికార్డ్స్ అన్ని పెద్దగా ఉంటాయి. సినిమా ప్రపంచం కూడా చాలా పెద్దగా ఉంటుందన్న. సినిమా చాలా 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 బాగుంటుందన్న. క్రాస్ ద థ్రెడ్ కాన్సెప్ట్ ఏదైతే క్రికెటర్ నుంచి కుస్తీ నుంచి రన్నింగ్ కానీ కాంపిటేషన్, అసలు ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అన్న. అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. చాలా 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 బాగుంది. మన సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఇది పుడతామే అన్నట్టుగా అట్లా ప్రతి యాక్టర్ అన్న, జగపతి బాబు గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానివ్వండి, మన బుచ్చిబాబు గారు కానివ్వండి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానివ్వండి, మళ్ళీ తీస్తామే ఇంటి సినిమా అన్నట్టు తీశారండి సినిమా. అవుట్ అండ్ అవుట్ చాలా 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 బాగుందన్న. నేషనల్ అవార్డ్స్ రెడీగా ఉండండి అమ్మా రామ్ చరణ్ గారి అవార్డ్స్ కోసం. అసలు క్లైమాక్స్, అసలు పుణ్యాల ట్విస్టులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అయింది భయ్యా. ఈ సినిమాలో మామూలు ట్విస్టులు కాదు, ట్విస్ట్ మీద ట్విస్టులు ఇచ్చేసి కన్నీళ్ళు తెప్పించాడు భయ్యా. బుచ్చిబాబు చెప్పినట్టు నిజంగానే మాతో పేద క్రికెట్ ఆడిపించాడు భయ్యా. మా పేదవాడిని క్యారెక్టర్ తెప్పించాడు భయ్యా. మమ్మల్ని ఆడిచ్చాడు, పాడిచ్చాడు, నవ్వించాడు, క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. ప్రతి ఒక్క ఆడియన్స్ బుచ్చిబాబు పెద్దది తన గుడ్డల్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లిపోతున్నాడు భయ్యా. ఆ విధమైన క్యారెక్టర్ ఇచ్చి పెట్టాడు భయ్యా. బుచ్చి క్యారెక్టర్ మామూలుగా లేదు. అసలు ఆ పేదవాడి క్యారెక్టర్ ఎలివేషన్ అయితే దుమ్ములు లేపి పడేశాడు. అసలు ఆ రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి భయ్యా? ఒక క్రికెటర్ నుంచి ఒక పేదవాడ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాను అసలు స్క్రీన్ మీద చూడలేకపోయాను భయ్యా ఆ కష్టాన్ని. అసలు తర్వాత రెగ్యులర్ గా వెళ్తాడు భయ్యా. రెగ్యులర్ వెళ్తాడు భయ్యా. సూపర్ గా ఉంది. మన యానిమల్ లో మరాఠీ ఆయన ఫేమస్ అయ్యాడు కదా, ఆయన్ని వాడుకున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకరు, మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒకరు, ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి చెరొకల్ని తెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళకి తగ్గినట్టు మన మున్నాబాయి కూడా బాగానే చేశాడు. ఆయనది కూడా మొత్తం ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో 1.5 hour 40 minutes కన్నా ఎక్కువ రోల్ ఉండదు. ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు ఆయన, ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు. నాకు అదే సాటిస్ఫాక్షన్ లేదు. క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ లేదు. ఇలా పెట్టేశారు, జనాల్ని దూర్చేశారు సినిమాలో. చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అండి. నేను అదైతే మాత్రం చెప్తా, చరణ్ గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్, అందులో మాత్రం తేడా లేదు. బట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు సినిమాలో మీరు చూపించాలి అనుకున్నది కరెక్ట్ గా చూపించకపోతే ఎక్కదు, కష్టం. ఇప్పుడు దంగలుంది, లేకపోతే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలనే చూద్దాం మనం, ఇలాంటి స్పోర్ట్స్ సినిమాలనే చూసుకుందాం. దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఎలాంటి స్పోర్ట్స్ డ్రామా అయినా ఓన్లీ స్పోర్ట్స్ మీదే ఉంటుంది. సార్పట్ట పరంపర అవనివ్వండి, ఏదైనా కానీ స్పోర్ట్స్ డైవర్షన్ ఉండకూడదు. మీరు ఫస్ట్ హాఫ్ అంతా మమ్మల్ని డైవర్టే చేశారు. సెకండ్ హాఫ్ లో దూరం అంటే ఎలా దూరుతాం మేము? ఆ సెకండ్ హాఫ్ లో కూడా 5-6 స్పోర్ట్స్ పెట్టేసి ఒకదానికొకటి రిలేషన్ పెడతాము. మల్టిపుల్ క్రాస్ ఓవర్ అథ్లెటిజం అంటే కష్టం. ఇప్పుడు క్రాస్ ఓవర్ అథ్లెటిజం అనేది రిలేటబుల్ స్పోర్ట్స్ అంటే టెన్నిస్ గానీ, క్రికెట్ గానీ, బ్యాడ్మింటన్ గానీ ఆడితే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది. కుస్తీకి క్రికెట్ కి ఏంటండి సంబంధం? నాకు అర్థం కావట్లేదు. కుస్తీ ఆడేవాడు క్రికెట్ ఆడతాడా, క్రికెట్ ఆడేవాడు కుస్తీ ఆడతాడా? నాకు అర్థం కావట్లేదు ఆ కాన్సెప్ట్. బుచ్చిబాబు గారు మీరు చెప్పాలి ఇప్పుడు. ఫైన్. సో అది మొత్తానికి కొన్ని క్యారెక్టర్లు అయితే అసలు అవసరం లేదన్నా, అదే చెప్తున్నా. జాన్వీ క్యారెక్టర్ నేను దేవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్ గా ఎఫర్ట్స్ కి, రామ్ చరణ్ అన్న పెట్టిన ఎఫర్ట్స్ కి, ఆయన బాడీకి, ఆయన యాక్టింగ్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అండ్ చాలా డిసప్పాయింట్ అయినా. సినిమా చూసాను, బాగుంది, ఫైన్ అన్నట్టుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నడవదు సినిమా అయితే మాత్రం నడవదు, కష్టం. ఓవరాల్ ఇంకో గేమ్ చేంజింగ్ మూవీ.
ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 1.5. బుచ్చిబాబు అయితే ఏదో కటింగ్ అయితే ఉంటదంట. ఏదో కట్టింగ్ అయితే మాత్రం కంపల్సరీ కావాలి. బుచ్చిబాబు అన్నకు మాత్రం కట్ చేసాడు. బాగుంది, చాలా బాగా చేశారు. హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎంత బాగా చేయగలిగారో అది అంటే చూస్తున్నప్పుడు ఆ ఏడుపు అయితే వచ్చేస్తుంది ఎవరికైనా. ఎమోషన్ చాలా ఉంది కాబట్టి ఆ సినిమాలో కూడా ఎమోషన్ ఎక్కువ చూపించారు. అసలు చెప్పాలంటే ఎవరినైనా సరే కదిలిస్తుంది సినిమా. ఫైనల్ గా ఏమంటారు? చాలా బాగుంది, సూపర్. అదే అసలు చరణ్ గారు చాలా బాగుంది మేడం. మూవీ రేటింగ్ ఎలా? మూవీ రేటింగ్ అయితే 5 out of 5 అండి. ఫ్యామిలీ చూడొచ్చు అంటారా? ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది, ఎక్కడ ఇది లేకుండా అంటే గ్యాప్ లేకుండా అందరినీ నిలబెడుతుంది. ఫస్ట్ అసలు ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనిపిస్తుంది, ఎక్కడ బోర్ కొట్టాలి. తెలుస్తుందేగా, చూడొచ్చా? ఎలా అనిపించింది రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఏం నచ్చింది మీకు సినిమాలో చెప్పండి? ఏం నచ్చింది? సాంగ్స్ నచ్చాయా లేదంటే యాక్టింగ్ నచ్చిందా? ఫైటింగ్ జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ బాడీ ఎలా ఉంది? ఇచ్చారండి, చాలా బాగుంది. అంటే అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా బాగుంది, వెరీ గుడ్. అందరూ చూడండి. థ్యాంక్ యూ. నిజంగా ఆయనకున్న ప్యాషన్ అని చెప్పొచ్చు. త్రిబుల్ ఆర్ తర్వాత ఫస్ట్ మూవీ కదా ఇది. త్రిబుల్ ఆర్ తర్వాత మన ఒక మూవీ వచ్చింది కదా, మీకు కూడా తెలుసు. మళ్ళీ ఏం తెలిసి అది మీరు అడగకూడదు. జాన్వీ కపూర్ రోల్ ఏంటి అవసరం అనిపించింది అని లేదండి. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉండాలి సినిమా కంపల్సరీగా. మన తెలుగు ఆడియన్స్ కి కంపల్సరీగా హీరోయిన్ లేకుండా సినిమా లేదు. సో తన పార్టీకి నన్ను న్యాయం చేసింది. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉందన్న? అది ఎంత చెప్పినా తక్కువ. ఆయన ఎలా యాక్టింగ్ చేశాడు అనేది చెప్పడానికి మన స్థాయి సరిపోదు, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. జగపతి బాబు గారిది అయితే అల్టిమేట్. సినిమా మొత్తం లీడ్ అవుతుంది అంటే కేవలం జగపతి బాబు గారు. అంటే గుర్తుపడతారా ఆయన? సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకముందే మనం చెప్తాం హిట్ అని. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. ఏ రకమైన కంపల్సరీ ఆ బీజిఎం కానీ ఆ సాంగ్స్ కానీ. సో లిటరల్గా చెప్పండి, ప్రసాద్ ఎన్ఎక్స్ అవుతుంది కాబట్టి నార్మల్ సింగిల్ స్క్రీన్ అయితే చాలా మంది డ్యాన్స్ వేసుకొని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏ హీరో డేర్ చేయండి రామ్ చరణ్ చేశారు, అది మాత్రం హ్యాట్స్. బట్ ఏంటంటే త్రీ గేమ్స్ అనేది మెర్జ్ అయ్యేసరికి కొంచెం డైరెక్షన్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో డ్రాప్ అయింది అతను. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ కానీ హీరో కానీ ఎప్పుడు సినిమా రాకముందే హైప్ చేయొద్దు. ఎందుకంటే మనం కూడా ఒక హై ఎండ్లో ఉంటాం. ఇప్పుడు వచ్చే సినిమాలు మామూలుగా ట్రెండ్ చూస్తే బాగా ఆడట్లేదు. అసలే సమ్మర్లో ఒక్క సినిమా కూడా లేదు. హైప్ చేసేసరికి మనం ఒక యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ ఎక్స్పెక్టేషన్ కింద డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సినిమా అవుట్ స్టాండింగ్, బట్ డైరెక్టర్ ఎప్పుడు చెప్పకూడదు సినిమా వండర్ఫుల్ ఉందండి అని చెప్పకూడదు. సినిమా ట్రామన్నాను బయటకు వచ్చి చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి. అప్పుడు ఆడియన్స్ చెప్పింది డైరెక్టర్ విని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది మాత్రం నా ఈ పర్సనల్ ఒపీనియన్. బట్ ఓవరాల్గా సినిమా బాగుంది. రామ్ చరణ్కి మాత్రం హ్యాట్సాప్. బాడీ బిల్డింగ్, యాక్టింగ్, హార్డ్ వర్కింగ్ చాలా డెడికేటెడ్గా చేశాడు. అతని డెడికేషన్ మాత్రం హ్యాట్సాప్. ఒక హీరోయిన్ కమర్షియల్ రోల్లో మాత్రం పెట్టారు అంతే. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కనిపిస్తుంది, మళ్ళీ మధ్యలో ఒక బిట్ లాగా పెట్టారు, లాస్ట్లో అలా పెట్టారు. ఐటమ్ సాంగ్ కూడా నాట్ రిక్వైర్డ్, ఏదో మధ్యలో కొంచెం మసాలా మిక్స్ చేయాలని పెట్టారు. బట్ ఓవరాల్గా సినిమా ప్లస్ బాగా రామ్ చరణ్ డెడికేషన్ మ్యాచ్ అయిందా? మేకింగ్ ఎలా అనిపించింది? డైరెక్షన్ స్టోరీకి రామ్ చరణ్ డెడికేషన్, హార్డ్ వర్కింగ్ మ్యాచ్ అయింది. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు దాన్ని ఆ లెవెల్కి తీసుకోలేక, అంటే సెకండ్ ఫిల్మ్, బట్ ఇట్ ఈస్ డన్ వెరీ గుడ్ జాబ్. బట్ అప్ టు ద నెక్ ఆ లెవెల్కు తీసుకెళ్లడంలో కొంచెం డ్రాప్ అయ్యాడు. ఇది ఎందుకు డ్రాప్ అయ్యాడంటే ఆల్ ఆడియన్స్లో పీక్లో పెట్టాడు. మీరు ఎలా ఉంటుందో చూడండి, సినిమా మొత్తం పెద్దగా కనిపిస్తాడు, ఓకే, అది మీరు చెప్పకండి. మీరు సినిమా చూడండి, మేము హార్డ్ వర్క్ చేశాము, మా
శక్తి మేర చేశాము అని మీరు ఆడియన్స్ చెప్పండి. నిజంగా దేశం గురించి అంటే ఒక ఊరు గురించి అంటే ఒక రెజ్లింగ్ అనేది అంటే అంటున్నారు కొంతమంది అంటే బుర్ర లేని వాళ్ళు ఓ క్రికెట్ కి రెజ్లింగ్ కి దీనికి కుస్తీకి సంబంధం ఏంటంటే అరే మనం 3 గంటలు ఎంటర్టైన్ చేయాలి, ఏదైనా క్రియేట్ చేసుకోవాలి, తప్పులేదు. గుద్దవాళ్ళని సినిమా ఎవరిని పట్టించుకోవద్దు. నిజంగా చూడకపోతే కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు చూడండి, ప్రతి ఒక్కరి మాట అర్థం చేసుకుని చూడండి, మీకు నిజంగా నచ్చుతుంది. అన్న ఆయన బుచ్చిబాబు కాదన్న, చాలా దేవాంతుడు అనమాట. కొత్త వాళ్ళని సినిమా చాలా మంది ఫస్ట్ లో డౌట్ పడ్డారు కదా అన్న. నాకైతే నిజం చెప్తున్నాను, ట్రైలర్ నచ్చలేదు, టీజర్ నచ్చలేదు, సాంగ్స్ అసలు నచ్చలేదు. మా ఆవిడైతే తిట్టింది. ఇప్పుడు 1100 పెట్టి వెళ్ళాం, మా ఆవిడైతే తిట్టింది. మా ఆవిడ కూడా ఉందండి బాలేదని. నాకెందుకు నచ్చిందో నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే నిజంగా ఇది ఒక సోల్ ఉన్న సినిమా, చాలా కష్టపడ్డాడు. రామ్ చరణ్ గారు తీయొచ్చు, మోడల్ అమ్మాయిలకి లిప్స్టిక్ పెట్టుకుని అవన్నీ చేయొచ్చు. ఒక చిరంజీవి కొడుకు అయి ఉండి ఒక మంచి సినిమాని జనాలకు అందియాలని వాళ్ళ బాబు 150 సినిమాలు తీసాడు. ఈయన 15 సినిమాలు తీసినా ఎటువంటి సినిమాలు తీస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతాడు. అటువంటి సినిమాలు చెప్పండి. సినిమా ఎట్లా అనిపించింది? సినిమా బాగుందన్న, నాకు నచ్చింది. సినిమా నచ్చింది. ఇన్స్పిరేషనల్ మూవీ, మంచి ఇన్స్పిరేషనల్ సినిమా. కాకపోతే బోర్ కొడుతుంది, సినిమా ల్యాగ్ ఉంది కొంచెం. ఫస్ట్ హాఫ్ బాగా ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మళ్ళీ ఎంగేజింగ్ గా ఉంటుంది. బట్ శృతి హాసన్ గారి సాంగ్ సినిమాకి డీవియేటింగ్ పార్ట్, ఆ పాట అక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ ఏఆర్ రెహమాన్ గారు లాస్ట్ 20 minutes తప్ప ఫుల్ అవుట్ ఆఫ్ సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు ఎక్కడా కనబడలేదు. అంటే ఆ బీజిఎం వైబ్ రాలేదు. అండ్ ఓవరాల్ గా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, సినిమా కోసం డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అసలు అలా కుస్తీ కోసం బాడీ పెంచడం అనేది మామూలు విషయం కాదు. కాకపోతే కుస్తీ సీక్వెన్సెస్ కానీ, క్రికెటింగ్ షాట్స్ కానీ న్యాచురల్ గా ఉంటే బాగుండు అనిపించింది. ఎత్తేసి కుదేసేసి అటు తిప్పేసి కుస్తీ పట్టుల్నే మార్చేశారు, క్రికెట్ షాట్లే మార్చేశారు. సో అలా కాకుండా న్యాచురల్ గా ఉంటే బాగుండు అనే ఫీల్ వచ్చింది. సో ఓవరాల్ గా సినిమా అయితే ఎంటర్టైనింగ్ ఫిలిం, బట్ పార్ట్లుగా బాగుంటుంది తప్ప ఓవరాల్ గా అయితే సినిమా ఎంటర్టైన్ అవ్వలేదు. సో ఓవరాల్ రామ్ చరణ్ గారికి అయితే రేటింగ్ 5కి 5 ఇస్తా. ఓవరాల్ సినిమాకి అయితే 5కి 2. బుచ్చిబాబు గారికి 1.5 వేస్తాం. అంటే ఆయన డైరెక్షనల్ స్కిల్స్ ఉన్నాయి కానీ రామ్ చరణ్ గారిని హ్యాండిల్ చేయగలిగారు కానీ స్టోరీని హ్యాండిల్ చేయలేకపోయారు, ఆ స్క్రీన్ ప్లేని హ్యాండిల్ చేయలేకపోయారు, ఎంటర్టైనింగ్ గా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లేపోయారు. అది ఒక్కటి లేక అనేది మనకి ఈ మూవీలో తెలియజేస్తుంది అనమాట. అందులో ఇంకా మన రామ్ చరణ్ గారు అయితే ఇంకా మాది మెగా ఫ్యామిలీ కాబట్టి డాన్స్ అయితే ఇంకా దాంట్లో మనం పెద్దగా అది చాలా గొప్పగానే ఉన్నాయన్నమాట. డాన్స్ అయితే హైలైట్. ప్రతి ఒక్క చాలా బాగుందండి. ఇట్స్ ఇన్స్పిరేషనల్ మూవీ. ఇది పిల్లలకి ఫ్యామిలీ మొత్తం ఇది స్పోర్ట్స్ మీద తీయడం జరిగింది కాబట్టి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మూవీ. ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ అండి ఇది. హైలైట్స్ స్పోర్ట్స్ అండి, మెయిన్ స్పోర్ట్స్ అన్నమాట. ఇంకా మనకు ఈ హీరోయిన్ అవి ఓకే, అది ఒక క్యారెక్టర్ గా పెట్టడం అనేది జరిగింది కానీ మనకు స్పోర్ట్స్ గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేయడం కొంచెం మూవీ అంటే ఇప్పుడు ఉండాలండి. ఈ ట్రెండ్ కి అయితే ఉండాలి, లేకపోవడం అనేది ఏం లేదు. ఒక హీరోయిన్ అయితే ఉండాలి. బానే ఉండింది. మనకు మధ్యలో మసాలా అనేది, ఆ డాన్సెస్ అనేది అవి బానే ఉండింది అండి. అవి అయితే బానే ఉన్నాయి. చాలా క్లైమాక్స్ మాత్రం చాలా ఓవరాల్ సూపర్ ఉంది. చెప్తున్నాను, నేను పెద్ద రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, నేను బాగుంది పోయినా ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా ఎప్పుడు చూసాను కదా. ఓకే ఇది మాత్రం హైలైట్ అంటే హైలైట్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ కిల్లర్ ఉంది. నేను అనుకోలే ఉప్పినంత వస్తుందా లేదో అని, కానీ సర్ప్రైజింగ్ బీజిఎం తోపు ఉంది. స్టోరీ క్రేజీ. మీరు అనుకుంటారు అన్ని కలిపారు, రన్నింగ్ ఇది అది, అట్లా కాదు బ్రో. మీరు ఒక్కొక్కటి వేసుకుంటూ పైకి పోతాడు. అండ్ ఓవరాల్ చెప్పాలంటే మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్. ఓవరాల్ గా మీరు ఫ్యామిలీతో పోవాల్సిందే. మీరు కనుక టికెట్స్ దొరకకపోతే ఆగండి, కానీ తప్పకుండా వెళ్ళండి. బికాస్ జెన్యూన్ చెప్తున్నాడు, ఐఎమ్ నాట్ ఎ బిగ్ రామ్ చరణ్ ఫ్యాన్, బట్ ఈ సినిమా తర్వాత నేను తప్పకుండా ఫ్యాన్ అయిపోయాను బ్రో. క్రేజీ ఉంది, మీరు అందరూ చూడాల్సింది. ఒక్కసారైనా వెళ్ళి ట్రై ఇవ్వండి. ఓకే, సూపర్. అంటే చరణ్ గారి కెరియర్ లోనే మొగధీర, RRR, రంగస్థలం దాని మించి ఉంటుందని చెప్తారు కదా. ఓవరాల్ గా అంటే సీరియస్ క్వశ్చన్ నేను ఫ్రాంక్ చెప్తాను.